నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులోక్స్ కే గిరేందర్రావు శ్రీగాద రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా. గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్ అమెరికా. ఈరోజు 6/5/2025 మంగళవారం. వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో భూకంపం 3 నుంచి 5 సెకండ్ల పాటు కంపించిన భూమి. రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదు. భారీ పేలుడు శబ్దం, ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు అంటికడిస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్లో భూమి కంపించడంతో భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం అంటూ మనం నిన్న సాయంత్రం 6:49, 6:30, 7 మధ్యలో అనుకుంటాను ఈ సమయంలో ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తుంది. నేను కూడా కొంత వీడియోల ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ రకంగా నిన్నటి ఒక 3 వీడియో క్లిప్స్ అందించే ప్రయత్నం ఇది. ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో సోమవారం పలుచోట్ల భూకంపం సంభవించింది. 3 నుంచి 5 సెకండ్ల పాటే భూమి కంపించినప్పటికీ భారీ పేలుడు శబ్దం వినిపించడంతో ప్రజలు ఏం జరుగుతుందని ఆందోళనకు గురయ్యారు. తొలుత ఆకాశంలో ఉరుములు అని భావించారు అంటూ మా ఊరు శ్రీగాద రాజన్న సిరిసిల్లలో కూడా సౌండ్ రాకపోయినప్పటికీ ఒక రకమైనటువంటి కొంత వెలుతురులాగా వచ్చి అలాంటి కొంత వచ్చినట్టయితే తెలిసింది. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి వీడియోని మీకు ఇంత ముందు చూపెట్టడం జరిగింది. అలా ఇక్కడ మరికొన్ని అంశాలు. మోదీకి పుతిన్ ఫోన్, ఉగ్రవాదంపై పోరులో కలిసి వస్తామని ప్రకటన. పహల్గాం దాడిని ఖండించిన రష్యా ప్రెసిడెంట్. త్వరలో ఇండియాలో పర్యటించేందుకు సుముఖత. మరో మిసైల్ టెస్ట్ చేసిన పాకిస్తాన్ అంటూ మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం, యుద్ధ వాతావరణం ఒక ఉన్నదే సందర్భంగా ఇక్కడ రష్యా అధ్యక్షుడు ఫోన్ చేసిన అంశాన్ని ఇస్తారు. రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ ఇస్తున్నారు. యుద్ధం సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలనే దాని పట్ల మాక్ డ్రిల్స్ ఒక అంశాన్ని ఇస్తున్నారు. ఇండియా ప్రతీకార దాడులు చేస్తుందని పాక్ వణికిపోతుండగా టెర్రరిస్టులకు వారికి వంతపాడుతున్న దయాది దేశానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మంత్రులు, త్రివిధ దళాల అధిపతులతో భేటీలు నిర్వహిస్తున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన కేంద్రం తాజాగా చినాబ్ నదిపై ఉన్న జల విద్యుత్ ప్లాంట్లలో నీటి సామర్థ్యం సాధ్యమైనంత పెంచాలని, అక్కడ నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది అంటూ ఈ రకంగా పాకిస్తాన్పై తీసుకుంటున్నటువంటి చర్యల గురించి ఇక్కడ ఇస్తున్నారు. అలాగే అనా పైసా అప్పు పుడతలే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అనా పైసా అప్పు పుడతలే, నన్ను కోసిన ఎక్కువ ఆదాయం రాదు అని ఇక్కడ అంటున్నారు. కేసీఆర్ చేసిన అప్పులు, పెట్టిన బాకీల వల్లే ఈ దుస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఏం చేయాలనో మీరే చెప్పండి. ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం వల్ల చాతగాని సీఎం అంటూ, ప్రభుత్వం నడపరాని సీఎం అంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ప్రతి మాటకి గత ప్రభుత్వాన్ని అనడమే తప్ప ప్రస్తుత ప్రభుత్వం ఏమీ డెవలప్మెంట్ చేసి చూపిస్తుంది, ఎలాంటి ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తుంది అనేది ఎక్కడ చెప్పడం లేదు అంటూ ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలైనటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, చాలామంది ప్రధాన నాయకులు అంటున్నటువంటి అంశం తెలిసిందే. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి కొన్ని అంశాలు ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళంతా కలిస్తే 2% ఉండొచ్చు. మనమంతా ప్రజల సొమ్ము తిని బతకాల్సిందే. మరి మీరు ప్రకటించిన సమరం 98% ప్రజల మీదనా అని ఉద్యోగ సంఘాలను నేను అడగదలుచుకున్నా. 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఏనాడు 1వ తారీఖు జీతాలు తీసుకోలేదు. ఒకసారి గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. 9 ఏళ్లుగా ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన రామకృష్ణారావును తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం కడుతున్న అప్పు అసలు మితి ఎంత అని అడిగితే 2014 జూన్ 2 నాటికి నెలకు రూపాయలు 500 కోట్ల నుంచి 600 కోట్లు, సంవత్సరానికి 6000 కోట్ల నుంచి 6500 కోట్లు కట్టేదన్నారు. మరి ఇప్పుడు ఎంత కడుతున్నామంటే 2023 డిసెంబర్ 7 నుంచి 2025 మార్చ్ 31 నాటికి 1,52,000 కోట్ల రూపాయలు అప్పులు అసలు మిత్తి కట్టినట్లు రామకృష్ణారావు చెప్పారు. ఇది పరిస్థితి అంటూ ప్రస్తుత తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. సర్కారు నడవాలంటే ప్రతి నెల రూపాయలు 22,000 కోట్లు కావాలి. 18,500 కోట్లకు మించి రూపాయి ఎక్కువ వస్తలే. తెలంగాణ వాళ్ళను బ్యాంకర్లు దొంగలను చూసినట్లు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాల సమరం 4 కోట్ల ప్రజలపైన. పేదల పెన్షన్లు ఆపేసి మనం బోనసులు తీసుకుందామా?
ఉద్యోగుల కోరికల కోసం దీక్షలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, ప్రభుత్వానికి సహకరించండి. కేసీఆర్ పోతూ పోతూ రూపాయలు 8 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయిండు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి తప్పించుకునేందుకు రిటైర్మెంట్ ఏజ్ను 3 ఏళ్ళు పెంచిపోయిండు. ఆ బెనిఫిట్స్ కూడా రూపాయలు 8,500 కోట్లు బాకీ పెట్టిండు. పాత అప్పుల వడ్డీలకు కిస్తీలకు ప్రతి నెల రూపాయలు 7,000 కోట్లకు పైనే కడుతున్నట్లు వెల్లడి అంటూ ఈ రకంగా ప్రస్తుత తెలంగాణ ఇబ్బందిని తెలియజేసే ప్రయత్నాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎక్కడ చిన్న లోపం రావద్దు, మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. అతిథులు ఉండే హోటళ్లు భద్రత పెంచండి. పోటీల నిర్వహణపై రివ్యూలో సీఎం ఆదేశాలు అంటూ హైదరాబాద్లో జరగబోతున్నటువంటి ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు ఉన్నాయో దాని గురించి అన్నటువంటి మరొక అంశం. అలాగే పాకకు నీళ్లు ఆపేందుకు ఇండియా యాక్షన్ ప్లాన్, జల విద్యుత్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై దృష్టి, 6 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయం, సింధు జలాల ఒప్పందానికి వ్యతిరేకంగా తొలి చర్య, పనులు పూర్తయితే పాకిస్తాన్కు నీటి కొరత తప్పదు అంటూ ఈ రకంగా ఇప్పటికే సింధు నది జలాలు ఆపేసిన సందర్భం తెలిసింది. ఇక్కడ మరికొంత వాటి పట్ల ముందుకెళ్తున్న అంశాన్ని ఇక్కడ ఇస్తారు. స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్, నర్సింగ్ ఆఫీసర్లు పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. గత నవంబర్లో 2,322 నర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించింది అంటూ ఒక అంశం. అలాగే ఆర్బీఐ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి నియామకం ఇస్తున్నారు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా ఆర్బీఐ కాదు, ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి నియామకం అంటూ సమాచార హక్కు చట్టం ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ సిఎస్ సోమవారం జీవో 106ను జారీ చేశారు. ప్రభుత్వం పంపిన పేరును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడంతో ఈ ఉత్తర్వులు ఇచ్చారు అంటూ ఒక అంశం. అలాగే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి సన్ రైజర్స్ అవుట్ అని ఇస్తున్నారు. ఇప్పటికే వరుసగా 7-8 ఓడిపోయారంటూ మనం వినడం జరిగింది. అయితే ఆ సందర్భంగా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి సన్ రైజర్స్ అవుట్. ఐపీఎల్ 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన 4 మ్యాచ్లు గెలిచి తీరాల్సిన పరిస్థితిలో సన్ రైజర్స్ అవకాశాలపై వానదేవుడు నీళ్లు చల్లాడు. సోమవారం రాత్రి ఉప్పల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ వర్షంతో ఆగింది అంటూ నిన్నటి రోజు మనకు సాయంత్రం నుంచే వర్షం ఎఫెక్ట్ ఉంటే చాలా వరకు సిటీలో హైదరాబాద్లో వర్షం పడింది మనందరికీ తెలిసిందే. అయితే అలాంటి సందర్భంలో ఏదైతే మన ప్లేస్లోనే ఆడిన సందర్భంలో ఈ రకంగా ఇబ్బంది కలిగి ఓడిపోయినంటే బయటకు వచ్చినటువంటి ప్లే ఆఫ్స్ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే కేఆర్ఎంబి మీటింగ్కు ఏపీ డుమ్మానిస్తున్నారు. అడ్డగోలు షరతు విధిస్తూ గైర్హాజరు. ఈ నెల 10 తర్వాత మీటింగ్ పెట్టాలని బోర్డుకు లేక, ఇకపై అన్ని సమావేశాలు విజయవాడలో పెట్టాలని కొర్రీలు. ఏపీ నీళ్ల దోపిడిని అడ్డుకోవాలని బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. రాష్ట్ర తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు ఇవ్వాలని వినతి అంటూ మన తెలంగాణ నీటి వాటాను అక్రమంగా తీసుకెళ్తుందంటూ ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఇటు సీఎం కానీ మంత్రులు గారు అంటున్న సమయంలో ఇటు వాళ్ళు కావాల్సినటువంటి హాజరు కావాల్సిన మీటింగ్ కూడా హాజరు కాకుండా ఈ రకంగా డుమ్మ కొడుతున్న అంశాన్ని ఇస్తారు. 3 ఏళ్లలో 2 లక్షల కోట్లతో రోడ్లు బ్రిడ్జిలను ఇస్తున్నారు. తెలంగాణ రూపురేఖలు మార్చి చూపిస్తాం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటూ ఇక్కడ తెలంగాణ మంత్రులు ఆగల కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ఒక అంశాన్ని చూపిస్తున్నారు మనకి. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి న్యూస్ రీల్ మాత్రమే, అసలు సినిమా ముందున్నది. 6 లేన్లుగా హైదరాబాద్ నాగ్పూర్ హైవేను విస్తరిస్తాం. 10 నెలల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ను పూర్తి చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులో పూడిక తీసి హైవేలో వాడతాం. ఇథనాల్, సిఎన్జి ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని సూచన. కుమ్రంభీం, ఆసిఫాబాద్లో రూపాయలు 3,900 కోట్లతో చేపట్టిన హైవేలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన. అంబర్పేట్ బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి అంటూ ఇక్కడ మనకు ఫోటో చూపిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పక్కన కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు కోమటిరెడ్డి సీతక్క, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, జి నగేష్ అంటూ నిన్నటి రోజు ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు చేపట్టిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఇక్కడ మనకు ఒక అంశం ఇస్తారు. అలాగే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సంబంధించిన ఒక అంశం, విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ అని ఇస్తున్నారు. ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హాలీవుడ్ ఇండస్ట్రీని బతికించేందుకు నిర్ణయమని వెల్లడి అంటూ ఈ మధ్యలో చాలా దేశాలపైన చాలా అంశాలపైన ట్యాక్స్లు విధిస్తున్న అంశం తెలిసిందే. ఇక్కడ సినిమాల గురించి కూడా ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. అలాగే ఇక్కడ తీన్మార్ కార్టూన్ ఇస్తున్నారు. నిరాటకంగా 15 గంటలు మాల్దీవ్స్ అధ్యక్షుడి విలేకరుల సమావేశం ఇస్తారు. టూరా పాడా ప్రెస్ మీట్ ఉంది పోతున్నా అంటూ ఒక విలేకరి తమ ఇంట్లో ఈ రకంగా 15 గంటల పాటు ఉన్న సందర్భంలో నేను బయటకు వెళ్తున్నా అన్నటువంటి ఒక అంశాన్ని ఇక్కడ కార్టూన్ రూపంగా ఇస్తారు. అలాగే
సమ్మె చేయొద్దు, మీ సమస్యలు వినేందుకు మేము సిద్ధంగా పొన్నాం అంటూ ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె చేస్తామన్న సందర్భంలో మీరు సమ్మెకి వెళ్ళొద్దు, మీ సమస్యలు మేము వింటాము అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఇస్తారు. అలాగే ఇద్దరు పిల్లలను చంపి తండ్రి సూసైడ్, కొడుకు కూతుర్ను గొంతు పిసికి హత్య, ఆపై ఉరేసుకొని తండ్రి భార్య గొడవపడి పుట్టింటికి వెళ్ళిందనే మనస్తాపంతో దారుణం. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో ఘటన, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంటూ ఇక్కడ సుభాష్, పిల్లలు రితిక్ మారియన్, కూతురు ఆరాధ్య ఫైల్ అంటూ ఈ రకంగా తన భార్య అక్రమ సంబంధంతో కొంత బయటకు వెళ్ళింది అంటూ కొంత మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా భార్య ఈ రకంగా కుటుంబాన్ని తనను పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిందన్న ఉద్దేశంతో ఈ రకంగా తన పిల్లల్ని చంపేసి చనిపోయినటువంటి ఒక అంశాన్ని చూస్తున్నాము. ఈ మధ్యలో చాలా వరకు కుటుంబాలలో భార్యాభర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకొని చనిపోవడము, లేదంటే ఇతరులను చంపడము, పిల్లల్ని చంపడం, ఇలాంటి పెద్ద ఎత్తున వార్తలు చూస్తున్నాం. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంట్ అని ఇస్తున్నారు. కడుపులోనే కవల పిల్లల మృతి అని ఇస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంట్, కడుపులోనే కవల పిల్లల మృతి అని ఇస్తున్నారు. 5 నెలలకే నొప్పులతో హాస్పిటల్కు గర్భిణి, అందుబాటులో లేని డాక్టర్, ఫోన్లో నర్సులతోనే వైద్యం, ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ధర్నా, దవాఖానాను సీజ్ చేసిన డిఎంహెచ్ఓ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన అంటూ వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంట్, కడుపులోనే కవల పిల్లల మృతి అని ఇస్తున్నారు. ఇది చాలా బాధ కలిగించేటువంటి అంశం. ఈ రకంగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈ రకంగా ఇద్దరు కవల పిల్లలు చనిపోయినటువంటి అంశం పట్ల ఇక్కడ ఇస్తున్నారు. ఇది ఈరోజు మన కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ద్వారా వివిధ తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు వివిధ తెలుగు దినపత్రికను లైవ్ ద్వారా చదివి అందిస్తున్నాను. మీకు సమయం ఉంటే ఇదైతే రికార్డెడ్ వర్షన్ ద్వారా అందిస్తున్నాను. అలాగే మీకు లైవ్ ద్వారా 7 నుంచి 8 గంటల వరకు కూడా ఉంటుంది. అమెరికాలో అయితే రాత్రి 9:30 నుంచి 10:30 సమయం, మన ఇండియాలో అయితే ఉదయం 7 నుంచి 8 గంటల వరకు. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ నైట్ అమెరికా.